హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మీకు కొన్ని డిజైన్స్ అయితే చూపిస్తున్నాను. నేను బ్లౌజ్ పీస్ మీద మనం ఎక్కడెక్కడ డిజైన్ చేసుకోవాలని అడుగుతున్నారు కదా, మీకోసం నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. చూడండి, మన ఫ్రంట్, బ్యాక్, హ్యాండ్స్ ఎలా వేసుకోవాలో చూడండి, నేను చూపిస్తున్నాను కదా. అలాగే దీంట్లో డిజైన్స్ వచ్చి పానీ వర్క్ చేశాను, థ్రెడ్ వర్క్ ఉంది, బీడ్స్ వర్క్ ఉంది, కుందన్ వర్క్ ఉంది, స్టోన్ లైన్ ఉంది, ప్యాడెడ్ లోడ్ స్టిచ్ ఉందన్నమాట. ఇలాంటి ఒక డిజైన్ మీరు చూస్ చేసుకున్నారనుకో, మీకు వర్క్స్ అన్నీ ఇందులో ఉన్నాయి కాబట్టి ఒక బ్లౌజ్ కుడితే మీకు వర్క్స్ అన్నీ ప్రాక్టీస్ అవుతాయి, మీకు బ్లౌజ్ కూడా రెడీ అవుతుందన్నమాట. ఓకేనా, అర్థమైంది కదా. మీకు స్టోన్ లైన్ కుట్టడం వస్తుంది, పానీ వర్క్ చేయడం వస్తుంది, అలాగే బీడ్స్ కుట్టడం వస్తుంది, కుందన్ చుట్టూ గొలుసు కుట్టు కుట్టడం వస్తుంది, ఇవన్నీ వస్తాయి అన్నమాట. ఇలాంటి డిజైన్ మీరు ఒకటి సెలెక్ట్ చేసుకుంటే ఒక బ్లౌజ్ మీద కానీ మీరు కుడితే మీకు వర్క్స్ అన్నీ వస్తాయి, అలాగే మీ బ్లౌజ్ కూడా కంప్లీట్ అవుతుంది. ఓకేనా, హ్యాండ్ కూడా చూడండి, మనం అక్కడక్కడ బుటీస్ వేసాం కాబట్టి కొంచెం హైలైట్ అవుతుంది. ప్లెయిన్గా లేకుండా, సింపుల్గా లేకుండా కొంచెం మనకి బాగా కనిపిస్తుంది అనమాట. పానీ వర్క్ వచ్చేటప్పుడు నేను చూపిస్తున్నా చూసారా, ఇలా మెలికల కింద రావాలి. ఏం గీసుకొని అవసరం లేదు, కుడుతూ ఉంటే ప్రాక్టీస్ అవుతూ ఉంటే మీకు కుట్టడం అనేది వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, ఇలా అక్కడక్కడ బుటీస్ కుట్టుకోవడం కానీ, పానీ వర్క్ కానీ ఇలాగైతే తప్పకుండా డిజైన్ చేయండి. నేను మీకు ఇంకొక డిజైన్ చూపిస్తున్నాను. దీంట్లో కూడా పానీ వర్క్ ఉంది, థ్రెడ్ వర్క్ ఉంది, అలాగే బీడ్స్ వర్క్ కూడా ఉందన్నమాట. ఓకేనా, మీకు ఈ రెండిట్లో ఏ డిజైన్ నచ్చితే ఆ డిజైన్ అయితే డ్రా చేసుకొని ఇలాగైతే వర్క్ చేయండి. దీంట్లో మనం ఒక చిన్న పికాక్ కూడా వేసాము. ఇది కూడా మీకు ప్రాక్టీస్ అవుతుంది, అలవాటు అవుతుంది అనమాట. మీకు పికాక్ కుట్టడము అవి కూడా మీకు వస్తాయి, తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా, స్టోన్ లైన్ కుట్టడం కానీ, థ్రెడ్ వర్క్ కానీ, ఇందులో ప్యాడెడ్లో స్టిచ్ వచ్చి డబల్ వేసాము, ఇలా డబల్ కలర్ వేయటము, ఇవన్నీ ప్రాక్టీస్ అవుతాయి. ఏదైనా ఒక సింపుల్ డిజైన్ సెలెక్ట్ చేసుకొని తప్పకుండా కుట్టండి. ఓకేనా, ఫ్రంట్ కూడా మార్కింగ్ అనేది కరెక్ట్గా చేసుకోవాలి. ఎక్కడెక్కడ వేస్తున్నాము ఏంటని నేను చూపించాను కదా. హ్యాండ్స్ ఎక్కడ వేసుకోవాలి, బ్యాక్ ఎక్కడ వేసుకోవాలి, ఫ్రంట్ ఎక్కడ వేసుకోవాలి అనేది ఇలా చూసుకొని మెజర్మెంట్స్ గీసుకొని ఇలా సింపుల్ డిజైన్స్ గీసుకొని అయితే కుట్టుకోండి. అక్కడక్కడ ఇలా బూటీస్ వేస్తే మీకు హ్యాండ్ అనేది బాగా హైలైట్ అవుతుంది అనమాట. అర్థమవుతుంది కదా. మరి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసేయండి. ఈ డిజైన్ చూడండి, ఈ డిజైన్లో వచ్చి మనకి స్ప్రింగ్ వర్క్ లా అనిపిస్తుంది కదా, కానీ స్ప్రింగ్ వర్క్ కాదనమాట. ఇది జరీ దారంతో చేసిన వర్క్, చాలా బాగా వచ్చిందనమాట. మీరు జరీ దారం ఎట్లా అయితే చేస్తారో స్ప్రింగ్ వర్క్ కూడా మనకి అట్లాగే కనిపిస్తుంది అనమాట. చూడండి, ఇప్పుడు నేను చేసింది జరీ దారంతో చేసా, కానీ స్ప్రింగ్ వర్క్లా కనిపిస్తుంది కదా. ఇలాగ జరీ దారంతో చేసిన మనకి ఎక్కడ క్లాత్ అనేది హోల్స్ పడకుండా నీట్గా బాగా చేసుకోవాలి. అలా మీరు ప్రాక్టీస్ చేయాలన్నమాట. ఈ డిజైన్ వచ్చి చూడండి, చాలా సింపుల్గా ఉంది, ఈజీగా ఉంటుంది. తప్పకుండా ఈ డిజైన్ అయితే ట్రై చేయండి. దీని ప్రైస్ వచ్చి మనకి 1500లో మనం తీసుకోవచ్చు అనమాట. దీని కాస్ట్ వచ్చి బాగుంది కదా. మనకి ఫ్రంట్ కానీ, బ్యాక్ కానీ, హ్యాండ్స్ కానీ చాలా బాగా వచ్చినాయి. వీడియో నచ్చింది కదా, తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఫ్రెండ్స్.